నమస్తే, నా పేరు హిమాంశు పటేల్. ఈరోజు మన ప్రత్యేక అంశం రాష్ట్రంలోని విద్యుత్ కొరత. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మన ప్రతినిధి వేమన కృష్ణ అందిస్తాడు. మలేష్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్. మన నల్గొండ జిల్లా నుంచి యాదగిరిగుట్ట మన దగ్గర పెద్దిరెడ్డిగూడెంలో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అణగారిపోతున్నది. అదేవిధంగా కొంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి మనం ఇక్కడ చర్చించుకుందాం. ఓకే గుడ్. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటండి? శ్రీరాములు గారు. మనకి ఇప్పుడు మీ పరిస్థితి ఇక్కడ కరెంట్ ఎన్ని గంటలకు వస్తుంది? ఇక్కడ కరెంట్ టైమే లేదు. వాడు ఏం కరెంట్ ఇస్తుండు, ఎందుకు ఇస్తుండు? ఒక గంట ఇస్తా అంటాడు, 7 గంటలు అన్నాడు. 7 గంటలు లేవు, 3 గంటలు లేవు. ఇంకో మడి వారకం ముందుకే ఇంకో మడి పెడదామంటే నీళ్ళు లేవు. వచ్చే కరెంట్ మొత్తం లో వోల్టేజ్. ఇప్పుడు మరి మీకు పొలాలు ఎక్కడి ఉన్న 1 ఎకరం 2 ఎకరాల వాడదు, 1 ఎకరం వాడతలేదు. అది వాడు ఎప్పుడు ఇస్తుండో, ఏం చేస్తుండో, వాడు ఎట్లా చేస్తుండో మాకు అర్థమవుతుంది. టైమింగ్ ఉండే ఇప్పుడు 9 గంటలకు వచ్చేది, 9 గంటల కన్నా దగ్గర 11 గంటలకు వస్తుంది. 11 గంటల 1 గంటకు వస్తలేదు. వచ్చిన అర్ధ గంట వస్తుంది, అది లో వోల్టేజ్ వస్తుంది. ఇక మోటార్ లేచి నీళ్ళు కింద పోయక ముందుకి మళ్ళీ పుట్టుకుని పోతుంది. మళ్ళా పుట్టుకుని పోయి వచ్చే వరకు వరకు ఆ మోటార్ కాలిపోయాయి. దానికైనా పెట్టాలి పెట్టుబడి, దీనికైనా పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఉన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకుందాం అనుకుంటున్నారా? ఇక్కడ ఎట్లా ఉంది? ఏమనుకుంటాం? వాని ముఖం పాడు కానీ వాని ముఖమే కనబడదు. ఒక్కనాడన్నా చూద్దామంటే ఒక్కనాడన్నా ఇవ్వడన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులున్నా చేస్తామన్నారు. ఎన్ని రోజులు 50 ఏళ్ళు చేసింది. వాళ్ళు ఏంది ఉద్దారకం? ఏది లేదు, అంత ఫాల్తులు అంజగొడుతున్నారు. ఓకే అండి శ్రీరామ్ గారు. ఇక్కడ చూసినట్లయితే మరొక రైతులు ఉన్నారు. ఓకే గుడ్. ఇక్కడ చూసినట్లయితే మరొక రైతు ఉన్నాడు. వాళ్ళని కూడా చూసి మనం ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో తెలియజేద్దాం. చెప్పండి మీ పేరండి? సుశీల్ గారు, ఇక్కడ మీకు కరెంటు రోజు పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి మరి ఘోరంగా ఉన్నది. మరి కరెంట్ వచ్చేసరి లేదు. 7 గంటల కాలంలో 2 గంటల కూడా ఇస్తలేడు. సాధారణ ప్రభుత్వం కిరణ్ రెడ్డి గారు చేస్తూ ప్రభుత్వం. ఇప్పుడు మనకు మొత్తం మన రాష్ట్రం తరఫున 1,00,000 బోర్లని ప్రభుత్వం చెప్పింది. మీకు ఇక్కడ ప్రాంతాల్లో బోర్లు ఏమైనా ఉచితంగా వేసినట్టుందా? ఏం లేదు, ఉన్న బోర్లు వెళ్ళిపోయినాయి, నీళ్ళు ఎండిపోయినాయి. ఓకే. ఇప్పుడు పంటలకి ఏమన్నా మీకు ఆదుకుంటున్నారా? మరి పంటలకు ఏం ఆదుకుంటే ఎప్పుడైనా ఆదుకుంటే ఏం లేదు. సాధారణ ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వమే లంగా కుక్క ఆదుతున్నాం. ఇంతకుముందు మరి మీకు అదే విధంగా ఎరువుల కొరత, ఎరువుల కొరత, ఇసుకం లేదు. చెప్పుడే కానీ ఇసుకం లేదు. అవి ఎండిపోయినాయి. నష్టాలు మొత్తం పత్తి చేనులు ఎండిపోయినాయి, వరి చేనులు ఎండిపోయినాయి, నిరుపూలు ఎండిపోయినాయి, అన్ని ఎండిపోయినాయి, మొత్తం ఏం లేకుండా. ఓకే. ఇంకా ఇప్పుడు ఇన్ని పరిస్థితులు చూస్తున్నారు ఈ ప్రభుత్వం. మరి మళ్ళీ వచ్చి రాబోయే ఎలక్షన్లో మీకు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేద్దాం అనుకుంటున్నారు? చెప్తూనే కూడా మనకు ఓటేస్తారు. మూలంగా మొత్తం ఏం లేదు. కిరణ్ కుమార్ రెడ్డిపై మీ అభిప్రాయం? గవర్నమెంట్ కూలిపోవాలి మొత్తం. మధ్యలో చెప్తూనే కొట్టాలి కిరణ్ కుమార్ రెడ్డి. ఓకే గుడ్. మనం చూస్తున్నట్లయితే చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ మనకు ఎక్కడ చూసినా కరెంటు లేదు. వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ఇక్కడ మరిన్ని వివరాలు మనకి తెలుసుకుందాము. కెమెరామ్యాన్ గుడ్డుతో. ఓకే గుడ్. మరొక విధంగా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఇంకొక రైతు ఇక్కడ వస్తున్నారు. చెప్పండి, ఇక్కడ మీకు కరెంటు రోజు ఎన్ని గంటలకు వస్తుంది? కరెంట్ 10 నిమిషాలు 20 నిమిషాలు వస్తుంది. ఎప్పుడు వచ్చుడు పోవుడే. సాపుగా పొలాలు వాడేది లేదు, అసలు కూడా నీళ్ళు దొరుకుతలేవు. తిప్పలు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడున్న మరి పరిస్థితులు కేవలం వర్షం ఆధారంగా నడుస్తున్నాయా మీకు? నిన్న పడప్పటికే సరదాగా ఉంది. నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు చూస్తున్నైతే గుడ్డు ఇక్కడ పరిస్థితులు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇటు కరెంటు లేదు, వాళ్ళకు వర్షాలు లేవు. మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లా అండి మీకు? మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మళ్ళీ మీరు వస్తే ఎలక్షన్లో ఓటేద్దాం అనుకుంటున్నారా? ఏం లాభం ఉంది కాంగ్రెస్? ఇప్పుడు ఏం లాభం లేదు, పేరు చెప్పుకొని ముడుస్తుంది. అది చూస్తున్నాం కదా రాష్ట్ర పరిస్థితి. మొత్తానికి మనకు కరెంటు అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా అవుపిస్తున్నాయి ఇక్కడ ఎవరినైనా కూడా. ఓకే. కెమెరామెన్ మన బింకుతో కృష్ణ, ఓటు స్టూడియో.